ఇరాన్పై యుద్ధానికి నిర్దిష్ట గడువు అంటూ ఏమీ లేదని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు. యుద్ధం అంచనాలను మించడంతో $200 బిలియన్ అంటే సుమారు 17 లక్షల కోట్ల రూపాయల అదనపు నిధులు కావాలని కాంగ్రెస్ ను కోరారు. యుద్ధం అంచనా కన్నా ముందే ముగిసిపోతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనకు ఇది పూర్తి విరుద్ధంగా ఉంది. శత్రువును అంతం చేయడానికి భారీగా ఖర్చవుతుందని, భవిష్యత్తులో దాడులను తగిన నిధులు ఉండేలా సహకరించాలని హెగ్సెత్ కోరారు. అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం ప్రకారమే యుద్ధం ముగింపు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఇరాన్ వ్యాప్తంగా 7,000 లక్ష్యాలపై అమెరికా దాడులు చేసినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. గురువారం నాటి దాడులు ఇప్పటి వరకు జరిగిన వాటిలో అతిపెద్దవని పేర్కొంది. హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఫాస్ట్ అటాక్ బోట్లను వేటాడేందుకు A-10 వార్ హాగ్ విమానాలను ఉపయోగిస్తోంది. ఇరాక్లోని ఇరాన్ అనుకూల మిలీషియాలను అడ్డుకోవడానికి AH-64 అపాచీ హెలికాప్టర్లను వినియోగిస్తోంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత జపాన్ స్థావరం నుంచి 2,500 మంది అదనపు మెరైన్లను తరలించిన అమెరికా ఇప్పుడు మరో 2,000 మందిని రంగంలోకి దించడానికి సిద్ధమైంది. ఇవన్నీ యుద్ధ ఖర్చులను భారీగా పెంచాయి. అయితే యుద్ధ వ్యూహంపై స్పష్టత లేకుండా నిధులను మంజూరు చేసేందుకు సహకరించబోమని డెమోక్రాట్ నేతలు చెబుతున్నారు.